ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. కాసేపట్లో సిద్ధాంత్ గారు వస్తున్నారని చెప్పాను కదమ్మా. సౌందర్య చరణ్ల శోభన ముహూర్తం పెట్టించేద్దాం బాబాయ్ గారు. జానకి వదిన కూడా చాలా సంతోషిస్తుంది. ఇంతకీ జానకేదమ్మా? రూమ్ లో పడుకుంది తాతయ్య, ఇందాకే టాబ్లెట్స్ వేసుకుంది. రెస్ట్ తీసుకుని అమ్మా. అయ్యా నమస్కారం. నమస్కారం సిద్ధాంత్ గారు. నమస్కారం అండి. సౌందర్య మీ నాన్నని తీసుకురా. అలాగే తాతయ్య. కూర్చోండి సిద్ధాంత్ గారు. అలాగే. కూర్చోండి నాన్న. కళ్యాణ్, ఆ రోజు జానకి జరిగిన ప్రమాదం వల్ల శాంతి ముహూర్తం తప్పింది కదా, అందుకే సిద్ధాంతిగాన్ని పిలిపించాను. మంచి రోజు చూసి మళ్ళీ ముహూర్తం పెట్టిస్తున్నాం. సిద్ధాంతి గారు వస్తున్నారన్న విషయం చెప్పాను కదా, నేనే మర్చిపోయానురా. సిద్ధాంతి గారు మంచి ముహూర్తం చూడండి. ఈసారి ఇక్కడ ఎవ్వరికి ఏ కీడు జరగకూడదు. అలాగేనండి. మరో 3 రోజుల్లో అంటే బుధవారం మంచి ముహూర్తం ఉంది. అయితే ఆ ముహూర్తంలోనే ఏర్పాటు చేస్తాం సిద్ధాంతి గారు. అలాగేనండి. బుధవారం రాత్రి 11:10 తరువాత మంచి ముహూర్తం ఉంది. సుఖశాంతులతో ఈ జంట చల్లగా ఉండాలి. మరి నేను సెలవు తీసుకుంటాను. ఉంటానండి. చాలా సంతోషం సిద్ధాంతి గారు. ఇది ఉంచండి. సంతోషం. ఉంటానండి. నమస్తే. మంచిదండి. సౌందర్య, ఇప్పటి వరకు జరిగిన అనార్థాలేవో జరిగిపోయాయి. అవన్నీ ఒక పీడకలగా నువ్వు చరణ్ మర్చిపోండి. సంతోషంగా మీ దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టండి. ఇంకా మిమ్మల్ని ఏ శక్తి అడ్డుకోలేదు. ఏ శక్తి అడ్డుకోలేదా? మళ్ళీ ఈ సౌందర్య శోభనానికి ముహూర్తం పెట్టిస్తారా? ఈ నందిని పగ చావలేదు. ఈ నందిని ఆత్మ ఆ పరమాత్మను చేరలేదు. ఈ శోభనం ఎలా జరుగుతుందో చూస్తా. మీరు ఎప్పటికీ సుఖంగా ఉండలేరు. ఏంటమ్మా, దేని గురించి టెన్షన్ పడుతున్నావు? అయినా నువ్వు టెన్షన్ పెట్టే రకానివి గాని టెన్షన్ పడే రకానివి కాదు కదా. మావయ్య, నేనేమి సూపర్ ఉమెన్ని కాదు. నాకేమీ సూపర్ న్యాచురల్ పవర్స్ లేవు. నేను కూడా అందరిలాంటి మనిషినే. నాకు ఎమోషన్స్ ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి. అదే ఆ టెన్షనే ఎందుకు పడుతున్నావు? కిక్ బాక్సింగ్ కి సంబంధించి నేషనల్ టోర్నమెంట్ జరగబోతుంది కదా.
ఎలాగైనా క్వాలిఫై మ్యాచ్లో నెగ్గి టోర్నమెంట్కు వెళ్లి బాక్సింగ్ ఛాంపియన్ అయ్యి తన జీవితాశయం నెరవేర్చుకోవాలని చూస్తున్న మురారి కలని కలగానే మిగల్చడానికి ట్రై చేస్తున్నాను మావయ్య. నువ్వు ట్రై చేస్తున్నావు గానీ మురారి సెలెక్ట్ అయి వస్తాడనిపిస్తుంది. తనంత కసిగా ప్రాక్టీస్ చేశాడు. నెట్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరూ నేషనల్ ఛాంపియన్స్ అవ్వలేరు మావయ్య. మురారి క్వాలిఫై అవ్వడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలమమ్మా? ఎలా చెప్పగలుగుతున్నాను అంటే మురారి కాఫీ తాగి వెళ్ళాడు కదా, ఆ కాఫీలో కాస్త మత్తొచ్చే పౌడర్ కలిపాను. ఇంకా క్వాలిఫై ఎలా అవుతాడు? అమ్మా నట నక్షత్ర, డబుల్ రోల్స్ చూశాను, త్రిబుల్ రోల్స్ చూశాను, దశావతారాలు కూడా చూశాను. కానీ వాటన్నిటినీ మించిపోయినా కళాపోషణ నీ దగ్గర చూస్తున్నాను. నక్షత్ర ఏమంటున్నారు మీ మావయ్య? మురారి క్వాలిఫై మ్యాచ్కు వెళ్ళాడు కదక్కా, సక్సెస్ అయి తిరిగి రావాలని కోరుకుంటున్నారు. మహానటి, వామ్మో, కలియుగ కళాకారిణి. నక్షత్ర మురారి తప్పకుండా సెలెక్ట్ అవుతాడు. నేషనల్ ఛాంపియన్ అవుతాడు. తన లైఫ్ గోల్ ని తప్పకుండా అచీవ్ చేస్తాడు. వదినా వదినా, నేను ఫైనల్ మ్యాచ్ కి క్వాలిఫై అయ్యాను. చూసావా మావయ్య, ఏ గుడ్ న్యూస్ అయినా ముందు అమ్మతో చెప్తాడు, లేదంటే వదిన్తో చెప్తాడు. నేనంటే అసలు మనిషిలా కూడా చూడట్లేదు. కంగ్రాచులేషన్స్ మురారి. Thank you, క్వాలిఫై మ్యాచ్ లో నువ్వు సెలెక్ట్ అయ్యావంటే నేషనల్ ఛాంపియన్ కూడా తప్పకుండా అవుతావు. దుర్గత్తయ్య మేము గర్వపడేలా చేస్తావు. నక్షత్ర, నీ మురారి ఛాంపియన్ అవుతాడు. అవునక్క, నాకు కూడా నమ్మకం ఉంది. ఈ టైం వరకు మురారి ఇంకా ఇంటికి రాలేదు. క్వాలిఫై మ్యాచ్ లో ఏమై ఉంటుందో అని ఇందాకల నుంచి చాలా టెన్షన్ పడుతున్నాను. కానీ మురారి గుడ్ న్యూస్ చెప్పాడు. కంగ్రాచులేషన్స్ మురారి. కంగ్రాచులేషన్స్ మురారి. థ్యాంక్ యూ. వదినా, బాక్సింగ్ రింగ్ నుంచి నేను బయటికి రాగానే నేను అమ్మకు కాల్ చేశాను వదినా. అమ్మ నా కాల్ ఆన్సర్ చేయలేదు. అమ్మతో అర్జెంట్ గా ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలి. మురారి, అదిగో అత్తయ్య వచ్చేసారు. అమ్మా అమ్మా, ఇన్నాళ్ళ నా డ్రీమ్ ఇప్పుడు నిజం కాబోతుంది. కిక్ బాక్సింగ్ టోర్నమెంట్ కి నేను సెలెక్ట్ అయిపోయానమ్మా. వెరీ గుడ్ మురారి, కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ అమ్మా. ఇదే ఇన్స్పిరేషన్ తో, ఇదే ఎనర్జీతో నువ్వు టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయాలి. తప్పకుండా మన స్టేట్ తరపున నువ్వు గెలవాలి. నీ కల నెరవేరాలన్నా, నీ మీద మేము పెట్టుకున్న ఆశలు నెరవేరాలన్నా అదంతా నీ వల్లే అవుతుంది. నేను తప్పకుండా విన్ అవుతానమ్మా. నా ప్రయత్నానికి నీ బ్లెస్సింగ్స్ తోడుండగా తప్పకుండా ఛాంపియన్ అవుతానమ్మా. నేను ఇందాకే నీకు కాల్ చేశానమ్మా, నువ్వు ఆన్సర్ చేయలేదు. మురారి, ఈ సంతోషాన్ని ఇలా పంచుకోవడంలో ఉన్న ఆనందం ఫోన్లో పంచుకోవడంలో రాదు కదా, అందుకే కాల్ చేయగానే నేనే వచ్చేసానురా. తల్లి కొడుకుల అనుబంధం చాలా గొప్పదని మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది అత్తయ్య. పిల్లల్ని ఇంతగా ప్రేమించే అమ్మే ఉంటే, ఇంతగా ప్రోత్సహించే అమ్మ ఉంటే, ఆ పిల్లలు తప్పకుండా వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. గ్రేట్ అత్తయ్య. వామ్మో, నోట్లో చక్కెర పోసినట్టు ఎంత తీయగా మాట్లాడుతోంది. మురారి కళల్ని సర్వనాశనం చేయాలని ఒక పక్క ప్రయత్నిస్తూ మరోవైపేమో మహానుభావురల్లా మెచ్చుకుంటుంది. నా మేనకోడలు మళ్లీ ప్లాన్ వేసిందని ఈ దుర్గకి, ఈ కుటుంబానికి తెలియక తెగ సంతోషపడిపోతున్నారు పాపం.